అది అంతు చిక్కనేది అనుకుంటున్నారు. ఆత్మ ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ లోకానికి దేవుడు ఉన్న లోకము నుంచి వచ్చింది మన ఆత్మ. మన ఆత్మ ఈ లోకానికి దేవుడున్న లోకము నుంచి వచ్చింది. ఈ లోకంలో దేవుడిచ్చిన జీవిత కాలం బ్రతుకుతుంది. బ్రతికిన తరువాత దేవుడిచ్చిన పనులను ముగించుకొని శరీరాన్ని విడిచి మరలా దేవుడున్న లోకానికి వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్లో ఏమి రాయబడిందండి? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరల వెళ్ళిపోవాలి. కీర్తన గ్రంథంలో ఏమన్నాడండి? నరులారా తిరిగి రండి. అంటే నేనున్న లోకం నుంచి మీరు వెళ్ళారు, మరలా తిరిగి నేనున్న లోకానికి మీరు రావాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఏమండి? మొన్న వెనకటి వరనే మన్నగును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అంటున్నాడు. చూడండి, లోకానికి ఈ రహస్యం అర్థమైందా? చచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనే విషయం తెలియక వీళ్ళు కంగారు పడిపోతున్నారండి. రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు. ఒకడంటాడు దెయ్యం ఎదురుగుతున్నాడు అంటాడు, ఒకడంటాడు గాల్లో వెలిసిపోయాడు అంటాడు. ఏమండి? మనుష్యులకు దైవ జ్ఞానం అర్థమైతే, ఈ రహస్యాలు మీకు అర్థమైతే భయపడరు. చావా? ఎందుకు నేను భయం? నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. మరి ఎక్కడి నుంచి వచ్చావు? నా తండ్రి ఉన్న లోకం నుంచి వచ్చాను. నేను నా పనులను ముగించుకుని తిరిగి నా తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళిపోవాలి. ఇది నా ప్రయాణం.